కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతూ ఉన్నదిరా నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రవోనరుడా మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా నెత్తుటి ముద్దై నేలన పడ్డ కోటి నొప్పుల గురుతాయి పుడితినే అమ్మ ఆడపిల్లని తెలిసి హత్తుకున్నవే నా రూపమే అంటూ మురిసిపోతివే సూర్యుడి సెలవని అలసిపోయేనా నువ్వు అట్లా అనుకో కొడుకే అనుకో ఎవడేమన్నా నాకు కొడుకురా భయం చెప్పుకో నేను బయటకు వెళ్తా నేను చేసేది నేను చేస్తాను ఏ నిద్ర అయినా సరే నేను తీసుకుంటా అది ఒక తల్లిదండ్రులుగా మీకు బాధ అనిపిస్తుంది 100%. లవ్ యూ డాడ్ నీకోసమే నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు దశరథ మహారాజే నాన్నై పుట్టాడు నువ్వు రాముడంత ఎదగరనేడు రేలా 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 రెక్కల గుర్రము నెక్కాలా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ జాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే ఇప్పుడు ఈరోజు అవమానాలు కానీ నిందలు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిరా నార్మల్గా ఒక ఆడపిల్ల ఇండస్ట్రీకి ఇట్లా ఫీల్డ్కి బయటకు వెళ్ళడం అంటేనే బ్యాడ్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం పుట్టిన ఊళ్ళో ఫస్ట్ మనం బయటకు వెళ్ళామంటే తిరిగే విలేజ్ లేను బ్యాడ్ అట్లా మేము దగ్గర నేను 6 years అవుతుంది ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి 6 years నుంచి నేను దగ్గర 3 years కంటిన్యూ ఇదే ప్రాబ్లం ఫేస్ చేసిన నైట్లో ఈవెంట్లు ఉంటాయి ఎక్కువ ఈవెంట్స్కి వెళ్తే మీ పిల్ల ఎక్కడికి వెళ్తుంది నైట్లలో వస్తుంది ఎవరెవరు బండి మిన్ని వస్తుంది అట్లా అని చెప్తే మా డాడీ అవసరం లేదు ఇక ఆపే అని చెప్పేసి అన్నాడు ఈవెంట్లో ఆపే అంటే నాకు తిండి లేని సిచ్యువేషన్లో నాకు ఏం తెలియని సిచ్యువేషన్లో నా కలమ్మే నా పాటే నా గొంతే నాకు తిండి పెట్టింది అట్లాంటప్పుడు నేను దాన్ని ఇసబెట్టా బరాబర్ నేను దాన్ని చేస్తాను నువ్వు జస్ట్ నాకు సపోర్ట్ చేస్తూ ఉండి ఎవడేమన్నా పట్టించుకోకు నేను యాజ్ ఏ బాయ్గా నీ కొడుకు లెక్క నేను బయటకు వెళ్ళినా నువ్వు అట్లనే అనుకో కొడుకే అనుకో ఎవడేమన్నా నాకు కొడుకురా భయం చెప్పుకో నేను బయటకు వెళ్తా నేను చేసేది నేను చేస్తాను ఏ నిద్ర అయినా సరే నేను తీసుకుంటా అది ఒక తల్లిదండ్రులుగా మీకు బాధ అనిపిస్తుంది 100%. దాన్ని నా కొడుకు నా బిడ్డ నాకు సాధిస్తుందని చెప్పేసి ఒక థాట్లో ఉన్నాను నేను చూసుకుంటా అని చెప్పి నేను బయటకు వెళ్ళినా నేను కంటిన్యూ చేస్తాను ఇంకా నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆడపిల్ల అంటే కంటిన్యూ నడుస్తూనే ఉంటాయి ఈవిడికి వెళ్తే అది ఎట్లా పడుతుంది ఎట్లా పడుతుంది అది ఎట్లుంది కంటిన్యూ నడుస్తూ ఉన్నాయి చాలా ఇబ్బందులు ఫేస్ చేసినాం 3 years దాకా చాలా ఫేస్ చేసినాం తర్వాత అంటే పేరెంట్స్న కొద్ది ఇప్పుడు ఇది ఎట్లుందిరా అని అనేటోడే పేరెంట్స్నాక ఇది మనదిరా అంటాడు అంతే కదా ఇది మాకు తెలిసిందిరా ఇది మా దోస్తురా మా చుట్టం రా ఆల్మోస్ట్ మేము కామెంట్స్ ఎప్పుడు ఇంత బ్యాడ్గా మేము అందులో ఏం బాగా బూతు వాళ్ళలేదు కాకపోతే అందరిలాగా పేరెంట్స్ అందరు మరీ టూ ఫన్నీ కోసం జస్ట్ తప్ప ఏం లేదండి ఇక ఇంట్లో వాళ్ళకి కూడా అక్క చెల్లెళ్ళు అమ్మ నాన్న ఉంటే పెట్టారు కానీ కామెంట్స్ బాగా నెగిటివ్ అంటే బాగా పెట్టారు మస్తు బాగా అనిపించింది అంటే బయట అనే మాటల కంటే కామెంట్స్ బాగా డేంజర్ వచ్చినాయి చెప్పారు ఇక మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళు ఏమన్నా పట్టించుకోకండి అని చెప్పేసి చెప్పిండు ఎట్లన్నా రంగంలోకి దిగిర్రు అంతే కానీ లేకపోతే ఇది కాదు అని అంటే సరే అన్నా అని ఆమెకి ఆమె డిలీట్ అవుతుంది నేను గంతే ఇక మేము ఎవరి కోసం ఎవరినో ఉద్దేశించి చేస్తలేము జస్ట్ ఫన్ కోసం జనాలని ఎంటర్టైన్ చేయడం కోసమే అవి వాడుతున్నాం నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు నార్మల్గా ఫీల్డ్లో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు అక్క మంచి టాలెంట్ ఇప్పుడు మామూలు చూసినట్టే ఇప్పుడు మేము బ్యాడ్గా వాడినాం కాబట్టి ఇంటర్వ్యూకి వచ్చినాం బ్యాడ్గా వాడినాం కాబట్టి అది ట్రోల్ అయింది అదే మంచిగా వాడిన టాలెంట్ ఉన్న వాళ్ళు బాగా మంది ఉన్నారు బయట మేము కూడా బయటకు రావాలి కానీ ఒకటి ఏంటంటే 1 million పోయిందని మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది ఫస్ట్ వీడియో ఉడుకుడుకు రొట్టెలు అయితే కొత్త చట్టాలు రోడ్ల మీద ఉంటారు మేము 1 million అయిందని చెప్పేసి తమ్మిని పట్టుకొని పని పోయినాం ముస్లింలను కొడుతుర్రు ముస్లిం లేడీస్ ని కొడుతురు ఇక పరారు అదొకటి మెమరీ మాకు ఫస్ట్ 1 million అయిందని అదొకటి మెమరీ ఇంటర్వ్యూ అయిపోయినాక పోతామని 4 దాకా నిద్ర లేదు ఇక పోలీసులను చూసి ఓకే
తెల్లజీర తెల్లరేక సాంగ్ వచ్చా? తెల్లజీర తెల్లారైక తెల్లవరంగా తానమ్మ గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నాయి ముద్దుల గిన్నెర గొల్లమల్లమ్మ కోడలమ్మ గొల్లమల్లమ్మ కోడలమ్మ నల్లజీర నల్లరైక నాలుగొట్టంగా తానమ్మ గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నాయి ముద్దుల గిన్నెర ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే దాటిన ప్రేమంతా మోసుకొస్తున్ననే ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నద సీత ఎట్లా దంటనని దాటి వెళ్ళినావే గీత ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నద సీత ఎట్లా మంటనని దాటి వెళ్ళినావే గీత. లవ్ ఫెయిలియర్ సాంగ్ ఇది కొత్తగా ట్రెండ్ అయింది. మొన్న దీంట్లో రాయలా అనుకున్నావు, దీంతో రాద్దాం అనుకున్నాం పేరడి. అవునా? కానీ రాయలేదు, ఇంకా రాయలేదు. దగ్గర సాంగ్ అని సినిమాకు నేను పోతరా ఎనుక నేను వత్తరా ముడగొడక కను సైగలు చెయ్యురా ముడగొడక కను సైగలు చెయ్యురా నీ ఓళ్ళే ఉంటారు నీ పక్కనే ఉంటారు రండముండా కను సైగలు చెయ్యనే దొంగముండ కను సైగలు చెయ్యనే. తిట్టుకున్నాడేనా? అంటే మేము రాసేటప్పుడు కూడా ఇద్దరం ఇట్లా ఇచ్చేద్దాం అన్నట్టు గుద్దుకుంటాం, ఇట్లా ఇట్లా గుద్దు అంటే అడే అదే ఇద్దరు తిట్టుకుంటారు ఇక పాట పాడేటప్పుడు. ఆమె మేల్ నేను ఫీమేల్ ఇక అయిపోయి ఇక భార్య భర్తలు ఎట్లా గుద్దుకుంటారు అట్లా గుద్దుకుంటాం ఇక రాసేటప్పుడు ఇద్దరమే ఉంటాం. భార్య భర్తల పాట ఇంకోటి వాడు అట్లా. ఓ పోరి గంగక్క చీరగుంట చీరనంటనే ఆఫర్ ఉన్నదంటనే నా పోరిలింగక్క తుటుపడ్డట్టాయనే ఆడ మీద నాయనే. మీ ఇద్దరు ఎప్పుడన్నా కొట్టుకోవాలి తిట్టుకోవాలి అనిపించింది అనుకోండి, ఎట్లా తిట్టుకుంటారు ఇద్దరు? ఏవో నైట్ తింటాం, తినడం అయిపోతుంది, ఫోన్ పట్టుకుంటాం, బ్లూటూత్ డబ్బా పట్టుకుంటాం, బాక్స్ పైకి పోతాం డా పైకి పోయి ఈమె డ్యాన్స్ చేస్తుంది, నన్ను చేయమంటుంది, నాకు డ్యాన్స్ రాదు, నేను సింగింగే. ఇక నువ్వు అబ్బాయివి, నేను అమ్మాయిని, ఇక నా మీద అన్ని ఫీలింగ్స్ చూపెడుతుంది, డ్యాన్స్ చేస్తుంది డ్యాన్స్ చేస్తుంది. అప్పుడు ఇక అప్పుడు కొట్టుకుంటాం అన్నట్టు ఇద్దరం, అప్పుడు కొట్టుకుంటాం. ఇక కొన్ని ఇక మా ఇంకా రూమ్ లో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ మీద కొన్ని పాపం అలాగే తెలియకుండానే అలా మీదే ఎత్తాం కానీ వాళ్ళకి అర్థం కాదు. ఇక స్ప్రైట్ బాటిల్ తీసుకొని వచ్చిండు పాపం మా అన్న మా దగ్గరికి, పాపం స్ప్రైటేనా ఈ ఎత్తమన్నంగా తీసుకురాలేడు పెళ్ళున్నదని లైట్ తాగుతలేరు అక్క, తాగిన వాళ్ళు చెప్పుకోలేరు, మేము చెప్పుకున్నాం కానీ తాగుతున్నారు అమ్మాయిలు కూడా. నేను తాగా అంటే ఈమె నాకు అలవాటు చేస్తాను, ఇంకా చేయలేదు, నేను తాగలేను అంతే. మొత్తం తాగబోతే చేసేట్టున్నాను. సో ఈ రోజైనా తాగి ఫుల్ అవుట్ అయిపోయిందా? నేనా లేదు గట్లేం అంతా కూర్చుంది ఆయన అంతే. ఆల్రెడీ ఎలా అసలు మేము మా నాన్న మా ఈ ట్రోలింగ్ పోయి వీడియో 1 మిలియన్ ఫ్రై చేసుకొని తీసుకొస్తున్నాడు. నాన్న మేము ఇంటర్వ్యూకి వస్తున్నాం, సిలిండర్ కింద పెట్టిపో ఎంచి పెట్టిపో రూమ్ లో ఉన్న వాళ్ళు తింటారని చెప్పచ్చు. ఏమున్నారు డాడీతో సిట్టింగ్ గర్ల్స్, అది కూడా డాడీ వీళ్ళ డాడీ మాతో ఫ్రెండ్ లాగానే ఉంటాడు. ఓ మత్త అంటాం కొడుకులెక్కి మేము ఆయన కొడుకు లెక్కనే డైరెక్ట్ మా నాన్న బీర్ తెచ్చుకున్నాడు అనుకో కాలనా ఆవు పట్టుకొస్తాడు. నైట్ తాగినావు కదా మాకు రేపు చేపల ఫ్రై అవి పట్టుకరా అన్నాం, మరి పట్టుకొస్తుండట మేము ఇటు వచ్చినాం. ఇక నైట్కి పోతే ఉంటుంది, నైట్ పోయింది తాగి సిలిండర్ కింద పెట్టమన్నాం. రూమ్ లో 4 గంటలు ఉన్నారు, ఆయనతో అట్లా అలాగే చెప్పద్దు అన్న. అయిపోయి ఎనర్జీ వస్తుంది ఇంటర్వ్యూ చేస్తుండే అలా నాకు. సో ఒక తాగుబోతు సాంగ్ ఒకటి వాడరి. ఉద్యోగం చేస్తానంటివిరో బిచ్చయ్య ముద్దుగనను చూస్తానంటివిరో బిచ్చయ్య ఉద్యోగం చేస్తానంటివిరో బిచ్చయ్య ముద్దుగనను చూస్తానంటివిరో బిచ్చయ్య ఉద్యోగమేమో గాని బిచ్చయ్య ఒంటిగా నన్ను ఆగం చెయ్యకురా ఉద్యోగమేమో గాని బిచ్చయ్య ఒంటిగా నన్ను ఆగం చెయ్యకురా మన ఊరి అమ్మ అక్కలురో బిచ్చయ్య తాగుతేనే మనిషి గాడురో బిచ్చయ్య మన ఊరు అమ్మ అక్కలురో బిచ్చయ్య తాగుతేనే మనిషి కాదురో బిచ్చయ్య ఇరు బిడ్డలు మంచోళ్ళే గనక బిచ్చయ్య ఇంపుగా నన్ను చూస్తూ ఉన్నారురా. సంథింగ్ అప్పట్లో పాతకాలం పాట
మా తాత నేర్పించిండు. ఆటోదయ్య సాంగ్ విన్నారా పోనీ? మాటుందయ్యా చిన్న మాటుందయ్యా, ఆరింటికి ఇంటికి వస్తే మాటుందయ్యా, ఆటోదయ్యా నా ఆటోదయ్యా టూ టూ. పొద్దున్నే నిద్ర వేసిపోతావయ్యా, రోడ్డు మీద సర్దికూడు తింటావయ్యా, ఆటోదయ్యా నా ఆటోదయ్యా, నీ హారను సౌండ్ వింటే తస్సాదియా, వలగొండ 10 రౌండు లేసే ఆటోదయ్యా నా ఆటోదయ్యా, నిలుసున్నా కూసున్నా నీ మీదే రోకు ఆటోదయ్యా నా ఆటోదయ్యా. సో మీరు ఒక సాంగ్ పాడండి. పాపం మీరు చాలా తక్కువ పాడే పాటలు. కొంచెం నాకు పెయిన్ ఉంది, సర్జరీ అయిందని పాడతలేదు. ఇంకా కొవ్వుగడ్డ బాగా కొవ్వు బాగా శ్వాస ఇస్తాను, బాధ అవుతుంది అది. సో ఇప్పుడు పాటలు పాడేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు మొన్న రికార్డింగ్ 1 month 2 months అవుతుంది అంతే. ఇంకో సాంగ్ ఏదైనా వాడి తాకడ తాకడ తక్కజం తాకడ తాకడ తక్కజం నీకో దండమే అత్తమ్మా, తాకడ తాకడ తక్కజం తాకడ తాకడ తక్కజం నోరు ముసుకోవే కొడలా, కట్నాన్ని ఏరజూపి మాకు కంపను కట్టారు, ముల్లా కంపను కట్టారు, కట్నాన్ని కాజేసి పైగా నన్నే తిడతారు, రోజు కాల్చుకు తింటారు, తాకడ తాకడ తక్కజుం తాకడ తాకడ తక్కజుం నోరు మూసుకోవే కొడలా, తాకడ తాకడ తక్కజుం తాకడ తాకడ తక్కజుం నీకో దండమే అత్తమ్మా, పెట్టే పోతలు ఏం పెట్టారే, చీకిపోయిన చీర పెట్టారే, నీ వాళ్ళే పెద్ద నసగాలే, సాఫ్ట్వేరు జాబ్ అన్నారే, చెవటను ఇచ్చి చేసేసారే, జీవితమే బలి చేసారే, బంధువులంతా పోగేసి సప్పటి మెతుకులు పెట్టారే, రాబందులాగా మేసేసి మళ్ళీ మమ్మల్ని అంటారే, పైసా విలువ లేని జన్మ పౌరుషంలో తక్కువ లేదే, కట్నాన్ని ఎరజూపి మాకు కంపను కట్టారు, ముల్లా కంపను కట్టారు. పోవే అత్త. ముళ్ళ కంపను కట్టిరైతే నీకు ఇప్పుడు ఆ ముళ్ళ కంపతో ట్రావెల్ చేసి కోడలే జస్ట్ అనుకోరాదు. అత్త మంచి అయితే కోడలు మంచి అవుతుంది, అంతే కదా. చేసుకునే కోసం ఓ పాట పాడరు ఇక. నీలోని ప్రేమంతా నాలోను దాసుంచా, నా మనసు గెలిచినోడా, నీతో నా గురుతులు పదిలంగానే ఉంచా, నాయిలు వట్టేటోడా, నిదురలో నా కూడా నీ పేరేనే తలిచా, నాకంటే రెప్పైనోడా, నీతోనే దూరంగా నేనుండలేనంటూ నీ సంత సేరానురా, నన్నేలుకొనాదురా, ఊపిరవుతాను నీకురా, నువ్వే లేకలేనురా, నాలోని ప్రాణమే నీవురా. లవ్ యూ డాడ్ నీకోసమే. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు, దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు, చరితలు ఎన్నడు చూడని మమతల గూడే నీదిరో, సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి ఏది లేదురో, రేలా 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 నీదే నింగి నేల, రేలా 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 నీదే నింగి నేల. మమ్మీ కోసం నెత్తుటి ముద్దై నేలన బడ్డ, కోటి నొప్పుల గురుతై పుడి తినే అమ్మ, ఆడపిల్లని తెలిసి హత్తుకున్నవే, నా రూపమే అంటూ మురిసిపోతివే, రుణపడిపోయా ఈ జన్మకు తల్లి, మరు జన్మే ఉంటే నీకు అవుతా తల్లి, నెత్తుటి ముద్దై నేలన పడ్డ, కోటి నొప్పుల గురుతై పుడి తినే అమ్మ, ఆడపిల్లని తెలిసి హత్తుకున్నవే, నా రూపమే అంటూ మురిసిపోతివే. తిట్టేసాంగ్ అంటే తిట్టేటోళ్ళే కావచ్చు, ఎంకరేజ్ చేసేటోళ్ళే కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ వ్యూవర్స్ మిమ్మల్ని వాచ్ చేస్తారు చూసినారా,
కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము, విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో, ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు, ప్రేమ జాలి చూపదు దాదాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ జాలి చూపదు దాదాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. ఆమంటే మెడికల్ ఫీల్డ్కి వెళ్ళిపోయింది, డాక్టర్ ఫీల్డ్కి, నర్స్ ఫీల్డ్కి. సెకండ్ ఇయర్ ఫ్యామిలీ అయిపోయింది. చూసుకుంటుందా? ఫ్యామిలీ అంటే మా ఇద్దరు మా అమ్మ నాన్న పేషెంట్సే. నాన్నకు పెర్లెసెస్, అమ్మకి లివర్ ప్రాబ్లం. మేము ముగ్గురం అక్క చెల్లెలమే, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నేనే చిన్నదాన్ని. ఇక నాకు కూడా మొన్న సర్జరీ అయింది, ఇక జర ఇది ఉంది అంతే. స్కూల్లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ పాటలు పాడడం, అంటే స్కూల్లో ఉపాధ్యాయుడు ఫస్ట్ ఎంకరేజ్, ఉపాధ్యాయుడు తర్వాత నా ఫ్రెండ్స్ ఆస్మా కానీ పల్లవి కానీ ఇట్లా నా ఫ్రెండ్స్. కాటిలో కాలే కట్టెల మేడ, కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతూ ఉన్నదిరా, నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రవోనరుడా, మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా, ఓ మనిషి బొందల గడ్డల నీ ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, కాటిలో కాలే అరెరె కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతూ ఉన్నదిరా. సో థ్యాంక్ యూ సో మచ్. అంత లాంగ్ నుంచి నిజామాబాద్ నుంచి నేను జస్ట్ 1 డే నిన్ననే అనుకుంటే చెప్పి రేపు వస్తారా అని ఒక్క మాట అడిగినా వచ్చేస్తాం అక్క అన్నారు. సరే కళామతల్లి కోసం ఏదైనా పాట. అన్నల్లో కలిసిపోయే కొడుక అదృష్టం అందరికి రాదు, అన్యాయాన్ని ఎదిరించి నట్టి అమరుల బాటల్లో నడువు, అమరుడు పెద్దన్న బందుకు అందుకొని ముందు కొడుకు, నీకు బరువైతే చెప్పు కొడుక నా బలమిస్తా వట్టు కొడుక, నీకు బరువైతే చెప్పు కొడుక నా బలమిస్తా వట్టు కొడుక. అందరికి ధన్యవాదాలు. బ్యాడ్ కామెంట్స్ ఎవరికైనా బ్యాడ్ కామెంట్స్ మాత్రం మానేయండి. జస్ట్ ఫన్ కోసం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే మేము ముందుకు వచ్చినాం. ఏదో టైం పాస్కి రీల్ చేసినాం అంతే. మీరు సపోర్ట్ చేయండి, కావాలంటే సపోర్ట్ చేయండి, కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం వద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ వాయిస్ వేరే లెవెల్. సో అందరూ కూడా సపోర్ట్ చేయండి. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. అంటే కీప్ వాచింగ్ వేదాంత్ టీవీ. టాటా, బై బై.